తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు సినిమా చరిత్ర రాబోయే తరాలకు తెలియాలనే తెలుగు సినిమా దినోత్సవం జరుపుతున్నామని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంతో పాటు ఆ ఏడాది ప్రతిభావంతులకు పద్మ అవార్డు గ్రహీతలను సన్మానిస్తామని అన్నారు. గద్దర్ అవార్డ్స్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా ఉంటోందంటున్న దామోదర్ ప్రసాద్ తో మా ఫిల్మ్ ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు లేని ఈ తెలుగు సినిమా దినోత్సవం అనేది సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏంటి దీని వెనక కారణాలు ఏంటి, ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఎలా జరపబోతున్నారు, దీని మీద ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, సడన్గా ఇన్నాళ్ళు ఒక 100 ఏళ్ళు ఆల్మోస్ట్ 90 ఏళ్ళు దాటింది, ఎప్పుడూ లేదు ఇలాంటి ఒక వేడుక అనేది జరపడానికి నిర్ణయం లేదు. సో ఈ ఆలోచన వెనక నిర్ణయాలు మీరు తీసుకున్న కారణాలు ఏంటి? మెయిన్ కారణం ఏంటంటే మన బర్త్ అనేది అందరికి గుర్తుండాలి, జనరేషన్స్ కూడా గుర్తుండాలి. సినిమా బర్త్ అనేది ఇందాక చెప్పినట్టు నేను బర్త్ అంటే పుట్టుక ద ఫస్ట్ ఫిలిం. అప్పుడు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు అది చేయటం మూలంగా మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. గత ఎవ్రీ 20 years జనరేషన్స్ మారుతాయి, ఎవరో ఒకరు చేస్తుంటారు, బట్ వాళ్ళు కూడా చేయటానికి కారణం ఏంటి? ద ఫస్ట్ బర్త్. సో ఆ హిస్టరీ అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియదు. ఆ హిస్టరీ జనరేషన్ తెలియటం అనేది చాలా ఇంపార్టెంట్. రన్నింగ్ హిస్టరీ చాలామంది తెలుసుకుంటారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అంతకుముందు చాలా సంస్థలు చేసాయి. ఆ సంస్థలు చేయటం కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మదర్ బాడీ కాబట్టి దీని కిందే చేయాలి, అదో పెద్ద ఈవెంట్గా చేయాలి అనేది ఇవాళ దానికి బీజం వేయటం జరిగింది. సో ప్రతి ఇయర్ ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్కి ఈ చేయాలని హిస్టరీ చేస్తూ దాంట్లోనే ఇయర్లీ అవార్డ్స్ కానీ, అట్లాగే ఆ ఇయర్లో వచ్చిన నేషనల్ అవార్డ్స్, ప్రసన్న గారు చెప్పిన నేషనల్ అవార్డ్స్ కానీ, అంటే పద్మశ్రీ అట్లాంటివి వచ్చినా కానీ అన్నీ కూడా అదే ఈవెంట్, అదే ప్లాట్ఫామ్ మీద సన్మానించుకోవాలనేది ఒక దీంతో చేయడం జరుగుతుంది. ఇది ఈ గద్దర్ అవార్డ్స్ గురించి కూడా సమావేశం ఒకటి జరిగింది, అందరూ అటెండ్ అయ్యారు, ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ వర్క్ ఎలా ఉంది సార్, ఎట్లా వర్క్ వస్తుంది? గవర్నమెంట్ ఈజ్ రియలీ ప్రోయాక్టివ్ అండి. తెలంగాణ గవర్నమెంట్ ఆ వర్క్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జరుగుతుంది. మీ సరిగ్గా మాడపైన లేకపోతే నోరు జారిన మన ఓన్ కుటుంబం మీద అవి చెప్పడం జరుగుతుంది, వార్నింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు సినిమాని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే మన బిహేవియర్ కూడా అట్టగా ఉండాలి. ఇది దాము గారు చెప్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తెలుగు సినిమా పరిశ్రమ తరపున ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నాం. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంట్రవర్సీలకు సంబంధించి ఛాంబర్ తరపున తాము తీసుకోవాల్సిన చర్యలు అనేవి తీసుకుంటూనే ఉన్నాము. ఎవరి గారు వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తే ఎలాంటి కాంట్రవర్సీలకు తావుండదు అని చెప్పేసి కూడా దాము చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సుజన్.